ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడేంటి టీవీలో చూపిస్తుంది మ్యాచ్ అని అనుకుంటున్నారా? శ్రీధర్ వాళ్ళు సెమీఫైనల్స్ కోసం ఆడారనమాట. సో సెమీఫైనల్స్కి అయితే రీచ్ అయ్యారు, బట్ ఫైనల్స్కి వెళ్ళలేకపోయారనమాట. సో డిసప్పాయింటింగ్. బట్ ఇదేంటంటే సెమీస్కి రీచ్ అయిన ఆనందంలో ఉన్నారనమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద టీవీలో శ్రీధర్ని చూడొచ్చు, తను కూడా కనిపిస్తూ ఉంటారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఫైనల్స్కి వెళ్తారు అండ్ ఫైనల్ మ్యాచ్కి వెళ్ళొచ్చు అని అనుకున్నాం, కానీ బ్యాడ్ లక్. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ విన్నర్స్ అనమాట వాళ్ళు. అండ్ ఈ ఇయర్ అయితే వైజాగ్ వారియర్స్ గెలిచారు. అది కూడా నేను షూట్ చేశాను, మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్స్లో వస్తుంది. అండ్ ఇక్కడ మా వర్ష అయితే చాలా డల్ అయిపోయింది, ఏడ్చేసింది అనమాట. అంటే వాళ్ళ నాన్న వాళ్ళు రాయలసీమ టీము ఫైనల్స్కి వెళ్ళలేదు అని చెప్పేసి సో బాధలో ఉంది. మళ్ళీ కవర్ చేస్తుంది అనమాట, లేదు నేను ఆడలేదు అని చెప్పేసి. ఎంతైనా ఉంటుంది కదా, అంతవరకు వెళ్ళారు, ఫైనల్స్కి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడైతే ఇంకేం చేయలేము అంతే. సో అందరం కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. సో ఇది ముందు రోజు నైట్ వ్లాగ్ అనమాట. మేము డిన్నర్ అది చేసేసి మ్యాచ్ చూస్తున్నాం అనమాట. లైక్ టైం అప్పటికే 10-10:30 అలా అవుతుంది. సో అప్పుడు ఇంకా మ్యాచ్ చూస్తున్నాము. ఇంకా ఆ డిసప్పాయింట్మెంట్తో ఇంకా ఏం చేయలేదు, ఇంకేం చేస్తాం, నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటారు కదా. సో ఎవ్రీ టైం ఒకలే విన్ అవ్వాలని ఏం లేదు కదా. సో ఈసారి వైజాగ్ వారియర్స్ గెలిచారు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా వైజాగ్ టీము కదా. సో వైజాగ్ వాళ్ళని గెలిచామంటే అదొక హ్యాపీనెస్ కాబట్టి అదొక హ్యాపీ. అంటే కొంచెం బాధ, కొంచెం ఏమంటారు, ఆనందం. పర్వాలేదు. ఇక్కడ మా రూబీగడ్ కూడా ఇంకా మ్యాచ్ చూస్తున్నాడు అనమాట మాతో పాటు. సో ఇంకా అలా అల్లరి చేస్తూ అలాగా ఇంకా ఫన్ చేస్తున్నాము. ఇంకా నైట్ ఇంక పడుకుని పోయి నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నేను వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే మేము మధ్యాహ్నం లంచ్ అది చేసేసి నేను పిల్లలు వీకెండ్ అనమాట, లైక్ సాటర్డే. సో సాటర్డే నేను పిల్లలు కలిసి ఊబర్ అయితే బుక్ చేసేసుకుని ఇప్పుడు ప్రెజెంట్ జూడియోకి వెళ్తున్నాము. సో జూడియో హాల్ మీతో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాము అన్నది. ఎందుకు వెళ్తున్నామంటే పిల్లలకి డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పి శ్రీధర్ అన్నారనమాట. అంటే వాళ్ళవి ఏంటంటే కొంచెం టైట్ అయిపోయాయి అండ్ ఆల్సో వాళ్ళు ఎదుగుతున్నారు కదా పిల్లలు. సో దానివల్ల ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్, ఇట్లా కొన్ని అవుట్ఫిట్స్ అన్నీ కూడా మనకి జూడియోలో తక్కువకి దొరుకుతాయి అనమాట. అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. నేను ఎక్కువగా పిల్లలవి ఎక్కువ తీసుకునేది జూడియో ఒకటి, మ్యాక్స్లో ఒకటి తీసుకుంటా. లేదు మనం మీషో వాటిల్లో కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఇక్కడైతే మేము బయలుదేరి వెళ్తున్నాము. సో ఇంకా వీళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. వెళ్ళిన తర్వాత మా ప్లాన్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యాయి అనమాట. అంటే ఒక దగ్గర కనుక్కుని వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది మీ వ్లాగ్స్ మేము మిస్ అవుతున్నాము, ఎక్కువ మీ బొటిక్కి సంబంధించిన వీడియోసే పెడుతున్నారు అని చెప్పి. ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు అందరూ అన్నీ ఇష్టపడుతున్నారు. కొంతమంది వ్లాగ్స్ ఇష్టపడుతున్నారు, కొంతమంది వచ్చేసి బొటిక్లో కలెక్షన్స్ చూపించమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో యూట్యూబ్లో షేర్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి మీ అందరి కోసం ఒకరోజు వ్లాగ్, ఒకరోజు కలెక్షన్స్, ఒకరోజు షాపింగ్ హాల్స్, ఇట్లా అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాం. బికాజ్ మనది లైఫ్ స్టైల్ బ్లాగర్ కాబట్టి. అండ్ ఇక్కడ ఫైనల్లీ మేము రామ్నగర్ దగ్గర ఉన్న జూడియో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నిజంగా చెప్తున్నాను, నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ ఎంత బాగున్నాయో తెలుసా. కానీ ఏంటంటే అన్నీ షార్ట్ ప్యాంట్సే వస్తాయి అనమాట. అంటే షార్ట్స్, ఇగోండి ఇలా టీ షర్ట్స్, షార్ట్స్ అనమాట. సో ఈ టైప్ ఇష్టపడే వాళ్ళకి నైట్ టైమే యూజ్ చేస్తాం కాబట్టి బాగుంటాయి. నాకైతే భలే నచ్చాయి. అండ్ ప్రైజెస్ కూడా 600 అలా ఉన్నాయన్నమాట. సో కొంచెం లాంగ్ ప్యాంట్స్ అనుకోండి, బయటికి కూడా వెళ్ళడానికి బాగుంటుంది. సో ఇక్కడైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి. స్పెషల్లీ వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బాగున్నాయి అనమాట. కానీ ప్రైజెస్ అయితే తెలుసు కదా మీకు, జూడియోలో మనకి 700, 800, 1000 అట్లా ఉన్నాయి. అగోండి మీకు అక్కడ ప్రైజెస్ కూడా వాళ్ళు పెట్టారు కదా, 800 అట్లా. సో వెస్ట్రన్ వేర్ ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే కొంచెం ఈ టైప్ వేసే వాళ్ళకి బాగుంటుంది. అండ్ నా అవుట్ఫిట్ కోసం కూడా అడిగారు. ఇది నేను లాంగ్ బ్యాక్, లైక్ 3 to 4 years బ్యాక్ ఎప్పుడుదో, చాలా బాగుంటుంది. ఆన్లైన్లోనే తీసుకున్నాను, బట్ ఎక్కడ తీసుకున్నానో కూడా నాకు గుర్తులేదనమాట. సో ఇంకా ఆ అవుట్ఫిట్ వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా పాతవన్నీ కూడా తీసివేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ మంచి జాగర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు ప్రైజెస్ ఉన్నాయి చూస్తున్నారా. 299, 599, 399 ఇట్లా ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా అందరూ షాపింగ్స్ అయితే చేస్తున్నారు. సో మేమైతే తీసేసుకున్నాము, షాపింగ్ చేసేసి ఇంటికి వెళ్ళాక మీకు నేను చూపిస్తాను ఏం తీసుకున్నాను విత్ ప్రైజెస్తో సహా. అండ్ ఇప్పుడైతే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. జూడియో దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే సడన్గా మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది అని అన్నాను కదా మా పిల్లల వల్ల అనమాట. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దాం మమ్మీ
అని అన్నారు. వాళ్ళకి సిఎంఆర్ సెంట్రల్ ఎందుకు ఇష్టమో కూడా మీకు చెప్తాను నేను. చాలామందికి సిఎంఆర్ సెంట్రల్ ఇష్టం దేనికంటే అన్నీ అక్కడే దొరుకుతాయి మనకి. మూవీస్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి కదా. సో అక్కడ సో మా పిల్లలు దేనికంటే ముఖ్యంగా సిఎంఆర్ సెంట్రల్కి మేము ఎక్కువగా వెళ్ళేది ఎందుకంటే ఒక బొబా డ్రింక్ అనమాట, దానికోసం వెళ్తాం. ఈ బొబా ఏంటి అదంతా స్టోరీ మీకు చెప్తాను, ఓకేనా. సో లోపలికి అయితే వచ్చేసాం. వీకెండ్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం అందరూ వస్తారు కదా, మూవీస్కి బుక్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ ఫుడ్ ఉంటుంది, బ్యూటీ రిలేటెడ్, షాపింగ్, మెహందీ, గేమ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మద్దెలపాలెం దగ్గర ఉన్న సిఎంఆర్ సెంట్రల్ కదా. సో మొత్తం అంతా మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మేము మ్యాక్స్కి వెళ్ళాము, ఎందుకంటే జూడియోలో చాలా తక్కువ ఉన్నాయి పిల్లలకైతే. లేడీస్కి అయితే ఎక్కువ ఉంది కానీ పిల్లలకి కలెక్షన్ చాలా తక్కువ ఉన్నాయి. అందులోనే నేను కొన్ని తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మ్యాక్స్కి వచ్చాను. మ్యాక్స్కి వస్తే ఇక్కడ మంచి మంచి ఆఫర్స్ పెట్టారు తెలుసా. మీరు ఇక్కడ చూస్తున్నారా 99 అట్లా. పిల్లలు అయితే మాత్రం చాలా మంచి స్టఫ్ తీసుకొచ్చారు. నాకైతే కిడ్స్ వేర్ సూపర్గా నచ్చింది. అండ్ ఆల్సో లేడీస్కి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సో వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడైతే పిల్లలకి నేను ఇక్కడ కొన్ని తీసుకున్నాను, లైక్ లెగ్గిన్స్ అండ్ కొన్ని షార్ట్స్, యూనిఫామ్స్లో వేయడానికి స్కర్ట్ లోపల మనం షార్ట్స్ ఉంటాయి కదా, స్కిన్ టైట్స్, అలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడ వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. ఇక్కడ మా వర్ష వచ్చేసి ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుందన్నమాట, ఎందుకంటే డ్యాన్స్ క్లాస్లో ఒకటి జాయిన్ అయింది, స్కూల్లోనే నేర్పిస్తున్నారనమాట డ్యాన్స్. సో ఇంకా ఇంట్లోని బయట ఇంకా ఆ స్టెప్లే ప్రాక్టీస్ చేస్తూ ఇంక ఉందన్నమాట. అండ్ రితికాకి లేదు, ఓన్లీ 3rd స్టాండర్డ్ నుంచే స్టార్ట్ అయ్యింది. సో నెక్స్ట్ ఇయర్ మేబీ మా రితిక కూడా జాయిన్ అవుతుంది అనమాట. సో మేము అక్కడ షాపింగ్ చేసేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంటుంది అనమాట. ఫుడ్ కోర్ట్కి కిందనే 3rd ఫ్లోర్ అనుకుంటాను, 3rd or 2nd ఫ్లోరో నాకు గుర్తులేదు. లేదు సారీ, 1st ఫ్లోర్లోనే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ఈ బబుల్ షేక్స్ చాలా చాలా బాగుంటుంది. అది మా ఫేవరెట్ అనమాట. ఇక్కడ ఏవే ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నీ. మేమైతే ఇప్పుడు 2 తీసుకున్నాము షేక్స్. ఏంటంటే మ్యాంగో షేక్ ఒకటిని, నెక్స్ట్ బ్లూబెర్రీ ఒకటి తీసుకున్నాము. ఇదిగోండి, ఇది కొరియన్ అనమాట. ఈ బొబాస్ అనేవి కొరియన్ బబుల్ టీ అంటారు కదా. సో ఆ బొబాస్ కోసమే మేము ఆల్రెడీ ఇవి అమెజాన్లో తీసుకుని ప్రయోగాలు కూడా చేసేసాం. బిఫోర్ బ్లాగ్స్ నాకు స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుంది, అప్పుడు నేను చేశాను బ్లాగ్లో. అవేంటంటే మనం వాటర్, బెల్లం ఇవన్నీ కూడా వేసి అవి బబుల్స్ లాగా అవుతాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ గ్లాసెస్లో వేసి ఇచ్చారు కదా, ఇలా ఉంటాయి అనమాట. కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తుంటేనే మాకు తినేయాలనిపించేస్తుంది అనమాట. సో ఇవైతే షేక్స్ కాస్ట్ వచ్చేసి 120 రూపీసో 150 రూపీసా, 150, 160 ఆ రేంజ్లో ఉంటుంది. కానీ టేస్ట్ ఆసమ్ ఉంటుంది. ఎప్పుడైనా వైజాగ్లో వాళ్ళు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తే ఒకసారి బబుల్ మిల్క్ షేక్స్ ట్రై చేయండి, డెఫినెట్లీ మీరు మళ్ళీ తాగుతారనమాట. ఇక్కడ బబుల్ టీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే ఇక్కడ మీరు మధు తెలుగమ్మాయి అని చెప్పండి, ఇతనికి తెలుసు, మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరి కోసం అయితే తీసేసుకున్నాను. సో అందుకనే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దాం మమ్మీ అని చెప్పి నన్ను ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో వర్ష వచ్చేసి బ్లూబెర్రీ అండ్ మా రితిక వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్. 2 టేస్ట్లు అద్దిరిపోయింది. సో ఆ బబుల్స్ బాగుంటాయి. సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే కరెక్ట్గా 4:20 అవుతుంది. ఫస్ట్ అయితే మేము జూడియోకి వెళ్ళాము. జూడియోలో షాపింగ్ చేసేసిన తర్వాత మా పిల్లలు సిఎంఆర్ సెంట్రల్కి వెళ్దాం మమ్మీ అని అన్నారు. సరే అని చెప్పేసి సిఎంఆర్ సెంట్రల్కి కూడా వెళ్ళి అక్కడ కూడా మ్యాక్స్లో కొంచెం ఆఫర్స్ ఉంటే తీసేసుకున్నాను. ఈసారి అంతా కూడా పిల్లలకి సంబంధించే తీసుకున్నాను. మ్యాక్సిమం నేను ఒకటి బాగా నచ్చింది నేను అది తీసుకున్నాను అనమాట, మీతో షేర్ చేస్తాను. సో 2 బ్యాగ్స్ ఫుల్గా ఉన్నాయి అనమాట. ఇదిగోండి 2 బ్యాగ్స్ ఫుల్గా ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, సో హైట్ పెరిగారు అండ్ బాడీలో చేంజెస్ కూడా వచ్చాయి అనమాట. అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండి కొంచెం లావ్ అయ్యారనమాట. సో అందుకే అసలు వాళ్ళ బట్టలు అసలు ఏమీ సరిపోవట్లేదు. అందుకని చెప్పి నేను ఇంకా తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే మీకు ఇక్కడ జూడియో షాపింగ్ హాల్ చూపిస్తా. సో ఫస్ట్ అయితే షర్ట్స్ తీసుకున్నాను. ఇవి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి తెలుసా. అంటే వీళ్ళకి ట్రెడిషనల్వి పట్టు లంగాలు, కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ ఏంటంటే అవి ఫంక్షన్లకు తప్ప మిగతా వేయడానికి అవ్వట్లేదు. అదే ఇలాంటివి అయితే వాళ్ళు ఈవెన్ ట్యూషన్కి వెళ్ళేటప్పుడైనా లేదా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడైనా ఈజీగా క్యారీ చేస్తారని చెప్పి ఈ షర్ట్స్ నాకు బాగా నచ్చే తీసుకున్నాను. ఇది వచ్చేసి వర్షకి రితిగా ఇద్దరికి ఒకలాంటివే కాబట్టి అందుకే ఇంకొకరివే చూపించేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చి నాకు ఎంత పడిందంటే 499 రూపీస్ పడింది. అంటే ఒక షర్ట్ 500 రూపీస్. చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే. మంచిగా జీన్స్ లెగ్గిన్స్తో పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్ తీసుకున్నాను అనమాట.
డైలీ వేర్ ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది కదా, టీ షర్ట్స్తో గట్రా పేరప్ చేయొచ్చు అని చెప్పేసి. ఇవైతే ఎంత పడ్డాయి అంటే 250 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ పడింది. సో ఇలాంటివి బ్లాక్ 2 తీసుకున్నా, వర్షకి రితికాకి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్ షార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇవి కూడా టీ షర్ట్స్ అండ్ షార్ట్స్ వేస్తే బాగుంటాయి కదా. బ్లాక్ అయితే ఇంకా యూనివర్సల్, దేని మీదకైనా సెట్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కాస్ట్, దీని మీద కాస్ట్ లేదండి, ఒక్క నిమిషం, దీని మీద కాస్ట్ వేరే దాని మీద ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్స్ తీసుకున్నా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి 180 రూపీస్ పడింది అనమాట. చాలా చాలా బాగున్నాయి. కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో బ్లాకే నచ్చుతుంది, ఎక్కువ బ్లాకే తీసుకుంటాను నేను. సో ఇంకిద్దరికి ఒకలాంటివే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది, మంచి బ్లూ కలర్ విత్ పాకెట్ వస్తుంది. ఇది వచ్చి మనకి 499 రూపీస్. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటే పిల్లలవి బట్టలు ఎప్పుడైనా తీసుకోవాలి అని అనుకుంటే మ్యాక్స్ కానీ జూడియో కానీ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇవి చాలా 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 బాగున్నాయి, దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. ఇవి బిస్కెట్ కలర్ అనమాట. ఇది ఎప్పుడు బ్లాక్ తీసుకుంటాను కదా అని ఈసారి నేను బిస్కెట్ కలర్లో తీసుకున్నా. ఇది కూడా అంతే, సేమ్ 499 రూపీస్ మాత్రమే. ఇయర్స్ బట్టి తీసుకోవాలి. నేను 7 to 8 ఇయర్స్ అలా తీసుకున్నాను, 8 to 9 ఇయర్స్ అలా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇది ఒక లెగ్గిన్ ఇందాక చూపించాను కదా. సో సేమ్ ప్యాంట్స్ సేమ్ అనమాట. సో ఇంక ఇలా తీసేసుకున్నాను ఇద్దరికి కూడా. ఇది ఏదో షార్ట్, దీన్ని షార్ట్ ప్రైస్ వచ్చి 250 రూపీస్ అనమాట. అవి కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి తెలుసా. మనకి బయట దొరికేస్తాయి కదా, 100 రూపాయలకి వచ్చేస్తాయి, 50 రూపాయలకి వచ్చేస్తాయి కదా, లేదా 150 రూపాయలకి వస్తాయి అని అంటే, మనం బయట తీసుకున్నవి బయట క్వాలిటీయే. కొంచెం మంచిగా బ్రాండెడ్లో తీసుకునేవి మంచి క్వాలిటీ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇంత పెట్టడం అవసరమా, తక్కువకి వస్తుంది కదా అని అనుకోవచ్చు. బట్ క్వాలిటీ తెలిసిన వాళ్ళైతే ఇంకా మరి బయట గురించి దీని గురించి ఇంక మాట్లాడడం అవసరం లేదనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జూడియో అయిపోయింది కదా. జూడియోలో నేను తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సో బ్లాక్ కలర్ షర్ట్ తీసుకున్నాను నేను. ఇది నాకు చాలా 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 బాగా నచ్చింది. సో ఇది ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను, అంటే కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది. నేను ఎప్పుడు వెస్ట్రన్ వేర్లో మ్యాక్స్ లూజే తీసుకుంటాను అనమాట. సో ఇది ఎక్సెల్లో తీసేసుకున్నాను, బట్ బాగుంటుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చి ఎంత తెలుసా, 599 రూపీస్ షర్ట్. చాలా బాగుంది. దీనికి నేను ఈ టైప్ ఆఫ్ ట్రౌజర్ తీసుకున్నా, బిస్కెట్ కలర్ ట్రౌజర్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి పేరప్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది చూస్తాను. సో ఫస్ట్ టైంగా తీసుకుంటున్నా. ఇది వచ్చి 600 అనమాట. సో ఈ రెండు పేరప్ చేస్తే అదిరిపోద్ది. ట్రై చేద్దాం, ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూడియో షాపింగ్ అయిపోయింది. మ్యాక్స్లోకి వెళ్ళిపోదాం. మ్యాక్స్లో ఏం తీసుకున్నాను అని అంటే, సో మ్యాక్స్లో ఈ టైప్ ఆఫ్ లెగ్గిన్స్ తీసుకున్నాను. జూడియోలో పిల్లలవి కలెక్షన్ చాలా తక్కువ ఉన్నాయి. చిన్న పిల్లలవి అయితే 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ మంత్స్ బేబీస్కి అయితే చాలా కలెక్షన్ ఉన్నాయి, కానీ పెద్ద పిల్లలకి అయితే లేవు అనమాట. అందుకే తక్కువ తీసుకున్నా, మ్యాక్స్లో తీసుకున్నాను. ఈ టైప్ ఆఫ్ లెగ్గిన్ కమ్ ప్యాంట్స్ ఇవి బాగుంటాయి. 250 రూపీస్ అనమాట ఇవి. సో మంచి క్వాలిటీ, స్ట్రెచబుల్ ఉంటుంది, డైలీ వేర్కి చాలా బాగుంటుంది. పింక్ తీసుకున్నాను. అందులోనే ఇలా బ్లాక్ అండ్ వైట్, అదే వైట్లోనే పోల్కా డాట్స్ వస్తాయి కదా. సో ఈ టైప్లో ఒకటి తీసుకున్నా. క్వాలిటీ చాలా బాగుంది, చాలా చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి భలే నచ్చుతాయి అనమాట. సో అవి తీసుకున్నాను. ఇంకా టీ షర్ట్స్కి వచ్చేస్తే ఇదిగోండి, ఇది కాస్ట్ ఎంత, ఇది కూడా సేమ్ ప్రైజే, కాస్ట్ 250 రూపీసే. అండ్ ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్స్, సో ఇప్పుడు తీసుకున్నాం కదా, వాటి మీదకి మనం ఇట్లా పేర్ చేయొచ్చు కదా అనేసి ఇలా పేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. చాలా బాగున్నాయి టీ షర్ట్స్. సో ఇది వచ్చేసి మనకి ఎంత పడిందంటే 399 రూపీస్ అనమాట, అంటే 400. ఆఫర్స్ కూడా ఉన్నాయి, 199, 299. అవి నాకు పెద్దగా క్వాలిటీ నచ్చలేదు, అందుకని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. సో ఇద్దరికి ఒకే టైప్లో తీసుకున్నాను. అండ్ ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి. ఇవి ఎంత పడుతుందంటే 399 రూపీస్ పడింది. ఎక్కువ పింక్లే ఉంటాయి, ఎందుకంటే పింక్ కలరే నాకు ఎందుకో ఇష్టం. సో అందుకే పింకే తీసుకున్నాను అనమాట. సో ఇది అంతే. అండ్ వీళ్ళకి వచ్చేసి స్కూల్ డ్రెస్సెస్లోకి ఇలాంటి షార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి స్కేటింగ్, నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ క్లాసెస్ అవి అవుతున్నాయి, అందుకని చెప్పి స్కర్ట్స్లోకి, స్కూల్ స్కర్ట్స్లోకి ఇవి బాగుంటాయి కదా అని చెప్పి షార్ట్స్, అదే స్కిన్ టైట్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చి మనకి 170 రూపీస్ ఈచ్. బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అప్పుడు నెక్స్ట్ టైం ఇంకో కలర్ తీసుకోవచ్చు కదా, స్కిన్ కలర్ అని చెప్పి ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాను. స్కూల్ స్కర్ట్స్లోనే ఏంటంటే లెగ్గిన్స్ అలాంటివి నాట్ అలౌడ్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ స్కిన్ టైట్స్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా సజెస్ట్ చేశారు నాకు,
అందుకని చెప్పి నేను అది మైండ్లో పెట్టుకుని కొన్నాను అనమాట ఇది. అండ్ నెక్స్ట్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి తెలుసా, మంచి ఆఫర్ పెట్టారు. నేనైతే ఒక 2 కుర్తీస్ తీసుకున్నాను. సో ఇదిగోండి, చాలా చాలా బాగున్నాయి తెలుసా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే ప్రింట్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇవి మనం 2 కుర్తీస్ తీసుకున్నాం అనుకోండి 600కి వస్తుంది. అది ఈచ్ ఒకటి తీసుకున్నారనుకోండి 700 పడుతుంది అనమాట. అంటే ఈ 2 తీసుకున్నాం కాబట్టి 200 డిస్కౌంట్, అంటే ఈ 2 కలిపి నాకు ఇప్పుడు 1000 రూపాయలకి వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కాలర్ నెక్తో వస్తుంది. మంచిగా మనం జీన్స్ మీద కానీ లెగ్గిన్స్ మీద ప్లాజోస్ మీద పేరప్ చేసుకోవచ్చు. లాంగ్ కుర్తీసే, మరీ లాంగ్ కాదు, బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయాలనుకుంటే విజిట్ చేయండి. సో ఇదన్నమాట మా షాపింగ్ హాల్. టోటల్ బిల్ అంతా ఎంత అయింది అన్నది దగ్గర దగ్గర 10,000 లోపే అయ్యింది. సో అదన్నమాట. అండ్ చక్కగా ఎంజాయ్ చేసాము పిల్లలతో, హ్యాపీగా నేను పిల్లలు కలిసి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అండ్ నా అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మింత్రా ఇందులో అనుకుంటా, గుర్తులేదు, లాంగ్ బ్యాకే తీసుకున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని ఇంక నేను మళ్ళీ బొటిక్కి అయితే వెళ్ళిపోతాను. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.